ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడు విర్రవీగలేదు విజయ గర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకుని మళ్ళీ ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఎప్పటికీ జగనన్నతోనే అందరం కలిసి నడుద్దాము, మంచి చేద్దాం. ఏదైనా ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఈ 5 ఏళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వైసీపీ, జై జగన్. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా అన్యాయం. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా. ఎప్పటికీ నాకు చాలా గౌరవం. ఎవరన్నా కూడా వ్యక్తిగత విమర్శలు ఏవి నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను. కొత్త డ్రామా షురూ చేసిన యాంకర్ శ్యామల ఓడిపోయిన 4 రోజుల తర్వాత వచ్చి పాపం థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి, చంపేస్తామని బెదిరిస్తున్నారు అని చెప్పేసి పాపం విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి, సింపతి డ్రామాలు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేదో రేవ్ పార్టీ గురించి ఏదో ట్రోల్స్ చేశారని గబగబా వెళ్లిపోయి కంప్లైంట్లు ఇచ్చావు కదా, పరువు నష్టం దావాలు వేస్తా అన్నావు కదా. ఒకవేళ నిజంగా నీకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చుంటే నువ్వు ఇట్లా లైవ్ లో లేకపోతే వీడియోలో చేయవు, పోయి PS లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా నీ థ్రెటనింగ్ కాల్ కనుక వచ్చిండుంటే న్యాయం జరుగుద్ది. సో ఇక్కడికి వచ్చి సింపతి డ్రామాలు క్రియేట్ చేయొద్దు. నేను ఏది మాట్లాడినా నిజమే మాట్లాడాను అని చెప్పి మళ్ళీ నన్ను టార్గెట్ చేయకండి, ట్రోల్ చేయకండి. నేను పర్సనల్ గా ఎవరిని మాట్లాడలేదు అంట. నువ్వు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేసింది తెలీదా, లేకపోతే పిల్లి పిట్ట కథలు చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని గాని ఏ రకంగా సంబోధించావో గుర్తులేదనుకుంటున్నావా? అన్నీ గుర్తున్నాయి. కాకపోతే కూటమి కార్యకర్తలు కంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలు ఎవరికి నిన్ను పట్టించుకునేంత టైం గాని, నీకు సినిమా ఇచ్చేంత, అంటే నీకు ఒక సీన్ క్రియేట్ చేసేంత తాకత్ గాని నీకు లేదు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు నెల్లూరు నుంచి శ్రీకాకుళం లెక్క చెప్పావు కదా రూట్ మ్యాప్. నువ్వు ఎక్కడ క్యాంపెయిన్ చేసినా అక్కడ చిత్తుగా ఓడిపోయింది కాబట్టి పెద్ద నిన్నెవడు దేకాలని కూడా అనుకోవట్లేదు. సో మీడియా ముందుకు వచ్చి ఈ షోలు ఆపమ్మా. ఒకవేళ నిజంగా కనుక నీ మీద ఏదైనా ఇట్లా థ్రెటనింగ్ కాల్స్ అవి వచ్చిండుంటే లీగల్ గా యాక్షన్ తీసుకో, ఎవడు వద్దనలేదు. అంతేగాని మా పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల దగ్గర నుంచి ఇట్లా కార్యకర్తల దగ్గర నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి సొల్లు పురాణాలు చెప్పి డ్రామాలు చేయొద్దు.